మొక్కజొన్న వెల్లుల్లి కారం ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా బాగుంటుంది. దీనికోసం ప్యాన్లోకి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసుకొని ఇంకొక 1 మినిట్ ఫ్రై చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి సాల్టు, పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి ఉడికించిన కార్న్ని యాడ్ చేసుకుని ఇందులోకి ఉప్పు, పసుపు, కార్న్ఫ్లోర్ని వేసుకొని మంచిగా కోట్ చేసుకొని వేడివేడి ఆయిల్లో ఈ కోట్ చేసుకున్న కార్న్ని యాడ్ చేసుకుని కొంతసేపు గరిటె పెట్టకుండా అలానే వదిలేస్తే కొంచెం హార్డ్ అవుతాయి. తర్వాత మంచిగా ఇలా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత తిరగబాత కోసం కొద్దిగా ఆయిల్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఆనియన్స్, వెల్లుల్లి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న క్రిస్పీ కార్న్ని కూడా తర్వాత వెల్లుల్లి కారంని కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో మీకు నచ్చితే కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు, లేకపోతే అలానే సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మొక్కజొన్న వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. మంచి వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది.